పబ్లిక్ కు కొద్దిగా కూడా ఊపిక లేకుంటే ఎట్లనమ్మా? అరే అరే ఎక్కడ మంత్రి కనిపించినా ఏ మంత్రి ఎదురైనా నడి బజార్లో నిలబెట్టి అడుగుతున్నారు. అరే ఇది ఎక్కడ న్యాయం చెప్పుండ్రి. అందుకే మంత్రి వివేక్ వెంకట స్వామి సారు గట్టి సమాధానం ఇచ్చి పడేసిండు. అడగడం తప్ప ఆవు గవర్నమెంట్ తోని మీరే చేయించుకోండి. రోడ్డు లేదని నాణ్యం తీస్తే ఎట్లా? గవర్నమెంట్ తో నేర్పించుకోండి అని గట్టి సమాధానం ఇచ్చిండు మంత్రి సారు. ఇంకేమున్నది, రోడ్డు కోసం అడుగుతున్న వాళ్ళ నోర్లు పడిపోయినంత పనైంది కావచ్చు. మంత్రి వివేక్ సార్ గవర్నమెంట్ కాదా, సర్కార్ల భాగం కాదా అంటే మంత్రి సార్ వేరు ప్రభుత్వం వేరా? అట్లా అనుడైంది అన్నట్టు పబ్లిక్ పరేషాన్ అయినరు. మరి లేకుంటే ఏంది, మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది, ఈ రోడ్డు అయ్యారా అని అడుగుతారా? అందుకే రోడ్డుని ఎందుకు వేస్తలేరని అడుగుతున్న పెద్ద మనిషిని అక్కడ నుంచి పోలీసులు పక్కకు తీసుకొని పోయినరు. కాంగ్రెస్ లీడర్లు ఆ పెద్ద మనిషిని గట్టిగా మాట్లాడి గద్దిచ్చిండ్రు. చాలా రోజులకి ఇప్పుడు ఈ రోడ్డు కావాల్సింది ఎన్ని రోజులు? దాదాపు 10 ఏళ్ల నుంచి ఏం చేసిండ్రు? 2 ఏళ్లకే వచ్చి అడుగుతున్నావు అన్నట్టు బెదిరించినట్టు మాట్లాడిండట. మరి కాదా, కాంగ్రెస్ పార్టీ మంత్రులు లీడర్లే అల్కవ దొరికిండ్రా? ఇంత కొడితే వాళ్ళు వచ్చి 2 ఏళ్ళు దాటింది గంతే. దానికి ఏం పనులు చేయనట్టు నిలదీస్తే ఎట్లా? రైతులకు యూరియా తిప్పలు లేకుండా చేస్తున్నారు, 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నారు, మహిళలకు నెలకు 2000 రూపాయలు ఎట్లియాలి అని పొద్దుమాప ఆలోచన చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇచ్చేటానికి పడరాని పాటలు పడుతున్నారు. గన్ని పనులు చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ రోడ్డు లేదని ఎట్లా అడుగుతారు? ఛ, ఈ పబ్లిక్ కొద్దిగా కూడా ఆలోచన లేదు, ఎట్లనో ఏమో. హావు గాని ఇంతకీ రోడ్డు పంచాయతీ ముచ్చట ఎక్కడనో చెప్పలేదు కదా. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగింది ఇట్లా.